ఓం శ్రీ గణానాయ నమః. మనిషి జీవితంలో సంతోషాన్ని అనుభవించాలంటే అది ఆస్తి, పదవులు, బంధాలు, బాహ్య ఆకర్షణల వల్ల మాత్రమే కాదని ముందుగా గ్రహించాలి. నిజమైన సంతోషం మనలో నుంచి రావాలి. దీనికి నేడు మనమందరం అవసరమైపోయిన కొన్ని జీవన మౌలిక తత్వాన్ని పాటించడం తప్పదు. 1. ఆత్మనిర్ధారిత జీవితం. జీవితాన్ని ఇతరులు ఎలా అనుకుంటారో అనేది దృష్టిలో పెట్టుకోకుండా మనం నిజంగా ఏమి చెయ్యాలనుకుంటున్నామో తెలుసుకొని దానికోసం పని చెయ్యడమే సంతోషానికి మొదటి మెట్టు. మన లక్ష్యాలు మనవి కావాలి. సమాజం, తల్లిదండ్రులు, స్నేహితులు చెప్పినవి కాదు. మనకి ఇష్టమైన పనిని మనం చేసే దానిలో మనం ఆనందం కనుగొంటాం. 2. ఆరోగ్యమే సంతోషానికి మూలం. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటం సంతోషానికి బలమైన ఆధారం. రోజు కనీసం అరగంట వ్యాయామం, తగిన నిద్ర, సరిగా ఆహారం తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచొచ్చు. మానసికంగా స్వాంతన పొందాలంటే ధ్యానం, ప్రకృతిలోకి వెళ్ళడం, అవసరమైన సమయంలో విశ్రాంతి తీసుకోవడం చెయ్యాలి. 3. తక్కువ ఆశలతో తృప్తిగా ఉండటం. మన ఆశలు పెరిగిన కొద్దీ సంతోషం దూరమవుతుంది. అవసరమైనవి కొంతవరకు సాధించగలిగితే చాలు, మిగతావి వదిలివెయ్యాలి. ఇంకాస్త సంపాదించాలి, ఇంకాస్త పేరొస్తే మంచిది అనే భావనలన్నీ ఆపకుండా కొనసాగిస్తే సంతోషం మన చేతుల నుంచి జారిపోతుంది. 4. తరచూ కృతజ్ఞత వ్యక్తం చెయ్యడం. మనకి ఏదీ లేదు అనే దానికన్నా మనకి ఏవేవి ఉన్నాయి అనే దానిపై దృష్టి పెట్టడం అనేది సంతోషానికి బలమైన మార్గం. ప్రతిరోజు ఉదయం కనీసం 3 విషయాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పడం మన దృక్కోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. 5. ధ్యానాన్ని ఉపయోగించుకోవడం. అర్థకవడం కాదు. ధనం మన అవసరాలను తీరుస్తుంది, కానీ సంతోషాన్ని కాదు. మన చేతిలో ఉన్న డబ్బుతో మనకు, మన కుటుంబానికి ఉపయుక్తమైన విషయాన్ని చెయ్యడం ముఖ్యము. అనవసర ఖర్చులు, పోటీ పడటం, అప్పుల్లో మునిగిపోవడం మన శాంతిని పోగొడతాయి. 6. బంధాలను గౌరవించడం. మానవ బంధాలను సంతోషానికి మూల స్తంభాలు. ఒక మంచి కుటుంబం, స్నేహితులు, జీవిత భాగస్వామి కలిగి ఉండటం వల్ల మనకు సహాయం, శాంతి, ప్రేమ లభిస్తుంది. కానీ అవి మనం గౌరవించనప్పుడు, వాటికి విలువ ఇవ్వకపోతే ఆ బంధాలే బాధగా మారుతాయి. ప్రతిరోజు కుటుంబ సభ్యులతో ఏకాంతంగా కొద్దిసేపు గడపడం, మిత్రులతో కలిసి నవ్వుకోవడం, పరస్పర గౌరవంతో బంధాలను కొనసాగించడం, ఇవన్నీ మన మనసుని హర్షపరుస్తాయి. 7. క్షమించే గుణం కలిగి ఉండటం. ద్వేషం, అసహనం మనిషిని లోపల నుండి కడగొడతాయి. ఎవరో మనకు తప్పు చేస్తే వాళ్ళను క్షమించగలగడం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. క్షమించడం అంటే తప్పును మర్చిపోవడం కాదు, దానితో మనసులో కోపాన్ని వదిలివెయ్యడం. 8. ప్రతిరోజు నేర్చుకోవడం. మనిషి నిరంతరంగా ఎదగాలనుకుంటే జీవితాన్ని ఆస్వాదించగలుగుతాడు. చదువు, నైపుణ్యం, ఆధ్యాత్మికత ఏ రంగంలో అయినా రోజు కొంత సమయం నేర్చుకోవడానికి కేటాయించాలి. ఇది మనలో కొత్త ఆశలను కలిగిస్తుంది. 9. ప్రకృతిలో సమయం గడపడం. ప్రకృతిలో కొంత సమయం గడపడం, ఉదయం సూర్యోదయాన్ని చూడటం, చెట్టు మధ్య నడవటం, నడకట్ట వాకింగ్, ఇవన్నీ మనలో ప్రశాంతతను పెంచుతాయి. ప్రకృతి మనకు ఉచితంగా ఇచ్చే బహుమతి ఇది. దీన్ని మనం వినియోగించుకోకపోతే దురదృష్టమే. 10. ఆధ్యాత్మికత వైపు దృష్టి పెట్టడం. మనిషి సంతోషం శాశ్వతం కావాలంటే ఆయనకి తన లోతుల్లో ఉన్న శాంతిని సృష్టించాలి. అది ధ్యానం ద్వారా, భక్తి ద్వారా, జ్ఞానం ద్వారా రావచ్చు. దేవుడిని గుర్తించడం కంటే దేవుడు మనలోనే ఉన్నాడని తెలుసుకోవడమే అసలు ఆధ్యాత్మికత. అది వస్తే మనిషి బయట చుట్టూ ఏం జరిగినా లోపల ప్రశాంతంగా ఉండగలడు. 11. సేవ చేసే మనసు.
ఇతరుల కోసం చిన్న సహాయం చెయ్యడం ద్వారా వచ్చిన ఆనందం మనకు ప్రపంచంలోని ఏ వస్తువు ఇవ్వలేనిది. ఒక పేదవాడికి భోజనం పెట్టడం, ఒక విద్యార్థికి పుస్తకాలు ఇవ్వడం, ఒక వృద్ధుడిని ఆసుపత్రికి తీసుకెళ్లడం, ఇవన్నీ మన మనసుని తలస మీద మిడివేసినట్లు చేస్తాయి. మనం జీవితంలో ఎంత ఇచ్చామో అంతే ఆనందాన్ని అనుభవించగలుగుతాం. 12 బహుళ డివిజన్ వినియోగం తగ్గించడం. స్మార్ట్ ఫోన్, టీవీ, సోషల్ మీడియా ఇవన్నీ వినోదం కోసం ఉపయోగించుకోవచ్చు. కానీ ఎక్కువగా దీనిపై ఆధారపడితే ఒత్తిడి, అసంతృప్తి, అసూయ మొదలవుతాయి. ప్రతిరోజు కొంత సమయాన్ని డిజిటల్ టిక్టాక్ కోసం కేటాయించడం అవసరం. సంతోషం అనేది దూరంగా ఉన్న లక్ష్యం కాదు, అది మన దైనందిన జీవితంలోనే ఉంది. మన దృక్కోణాన్ని మార్చుకోవడం, కొన్ని సాధారణ జీవన నియమాలను పాటించడం ద్వారా మనం ఆనందాన్ని అనుభవించవచ్చు. సంతోషంగా ఉండటం కోసం గొప్ప ఆస్తి అవసరం లేదు, కానీ గొప్ప ఆలోచన మాత్రం అవసరం. జీవితం ఒక ప్రయాణం, అందులో ప్రతిరోజు ఆనందంగా గడపాలంటే మనమే మారాలి. మన ఆలోచనలు, మన చర్యలు, మన సంబంధాలు ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. వాటిని సరైన దిశగా మలుచుకుంటే మన జీవితమే సంతోషంతో నిండిపోయే అవకాశం ఉంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.